రోజు జూలై 31వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,950 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,871 రూపాయల వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,20,520 పలుకుతుంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు పెరిగినట్లు చూడవచ్చు. ముఖ్యంగా డాలర్ బలహీనపడటం, అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నట్లు చూడవచ్చు. అయితే బంగారం ధర ఈ ఏడాది గరిష్ట స్థాయి 1,85,000 రూపాయలతో పోల్చి చూస్తే 40,000 తక్కువగా పలుకుతున్నట్లు చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గమనించినట్లయితే స్పాట్ గోల్డ్ ధర ఈరోజు 1.1% పెరిగి 1 ఔన్స్కు $4,109 చేరుకుంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 1.9% పెరిగి 1 ఔన్స్కు $4,108 ట్రేడ్ అవుతున్నట్లు చూడవచ్చు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన నేపథ్యంలో డాలర్ బలహీనంగా మారినట్లు గమనించవచ్చు. అమెరికా డాలర్ సూచి 0.9% పడిపోయినట్లు చూడవచ్చు. దీంతోపాటు జపనీస్ కరెన్సీ యెన్ బలపడడంతో డాలర్ విలువ ఒత్తిడికి లోనైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ బలహీనపడడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు పెరిగినట్లు గమనించవచ్చు. ఇదిలా ఉంటే అమెరికా వాణిజ్య శాఖ ఇటీవల విడుదల చేసిన పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇండెక్స్ గమనించినట్లయితే ఇది 0.1% తగ్గింది. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిడి కొంతమేర తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఇరాన్ యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఇరాన్ హార్మోజ్ జలసంధిని నియంత్రిస్తూ ప్రపంచ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను అడ్డుకుంటుండగా ఇప్పుడు తాజాగా ఎర్ర సముద్రంలో కూడా ఇరాన్ దిగ్బంధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం డాలర్ పైన ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధర కనుక పెరిగినట్లయితే డాలర్ విలువ కూడా పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ధర చెల్లించి డాలర్లను కొనుగోలు చేసి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాయి. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగినట్లయితే బంగారం ధరలు తగ్గుముఖం పడుతుంటాయి. ఇక దేశీయ మార్కెట్లో గమనించినట్లయితే బంగారం ధరలు ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆషాఢ మాసం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అంటే ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగల సేల్స్ జోరు అందుకునే అవకాశం ఉందని నగల షాపుల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.